నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, నవరాత్రులు చేసుకోలేని వారు దసరా రోజు ప్రత్యేకంగా ఏం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది? ముఖ్యంగా అమ్మ, శ్రీమద్ దేవీ శరన్నవరాత్ర మహోత్సవములు శరదృతువులు వచ్చేటువంటి నవరాత్రులు కాబట్టి నవరాత్రులు, దేవి నవరాత్రులు అని చెప్తున్నాం. నవరాత్రులు అనేటువంటిది అమ్మవారికే ఉన్నాయి అనేది కూడా ప్రత్యేకంగా శాస్త్రాలు చెప్పబడుతూ ఉన్నాయి. అవి కూడా 4 నవరాత్రులు: వసంత నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, అలాగే మన వారాహి నవరాత్రులు, శ్రీమద్ దేవి శరన్నవరాత్రులు. నవరాత్రులకి దసరాకి అసలు సంబంధం లేదు అనేటువంటిది శాస్త్రం. ఓ మాట చెప్పాలి అంటే విజయదశమి కదా, పాండవులకి విజయం చేకూర్చినటువంటి రోజు కాబట్టి అది విజయదశమిగా మనం చేస్తూ ఉన్నాం. నవరాత్రుల వెంటనే మరుసటి రోజే వారికి యుద్ధంలో జయం కలిగింది కాబట్టి దాన్ని విజయదశమి పండగతో కలిపేస్తున్నాం మనం. నవరాత్రులు వేరు, దసరా అనేటువంటి పదం కూడా తర్వాత పుట్టుకొచ్చింది. దస్ అంటే 10 కదా కదా, కాబట్టి అలా పుట్టుకొచ్చింది. కానీ అసలు విజయదశమికి దీనికి సంబంధం లేదు. కానీ నవరాత్రులు 9 రోజులు చేశాము. అలాగే 10వ రోజు అమ్మవారు యుద్ధం సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి రోజుగా కూడా చెప్పుకుంటూ ఉంటాం. మన చండీ సప్తశతిలో కూడా అదే వస్తూ ఉంటుంది. ఈ 9 రోజులు కూడాను నానా విధాల రకాల శక్తులను ఆవిడలోంచి ఆవిడ ఇనుముడింపజేసుకొని ఒక మహాశక్తిగా మారి యుద్ధం చేసి రాక్షస సంహారం చేసి 10వ రోజు చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో అమ్మవారు ఉంటుంది. అందుకనే 10వ రోజు ఎక్కడ అలంకారం చేసినా ఇది మారదిహ. మొదటి రోజు దుర్గాష్టమి, మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారు, మహర్నవమి మహిషాసురమర్దిని, అలాగే విజయదశమి రోజున రాజరాజేశ్వరి లేదా ఆ మూల దేవత, దేవాలయంలో ఏ అమ్మవారి పేరుతో అయితే ఉంటుందో ఆ మూల దేవత పేరుతో అలంకారం చేస్తారు. అంటే యుద్ధం మొత్తం పరిపూర్ణమైపోయి ప్రశాంతంగా అమ్మవారు సేద తీర్చుకునేటువంటి రోజు, పాండవులకి విజయం చేకూర్చినటువంటి రోజు, అమ్మవారి యుద్ధం పరిపూర్ణమైనటువంటి ప్రశాంతమైనటువంటి రోజు. ఈ విజయదశమి రోజున చాలామంది కూడాను ఆయుధ పూజలు చేస్తూ ఉంటారు. మహర్నవమి రోజు చేస్తుంటారు కొంతమంది. కొంతమంది విజయదశమి రోజున వాహన పూజలు చేస్తారు. ప్రతి వాహనం, చిన్న పిల్లలు కూడా ఈ టెంపుల్స్ బయట నిలబడుతుంటారు సైకిల్ పట్టుకొని, వాటికి కూడా పూజ చేసుకుంటారు. అంటే వాళ్ళ వాహనం అదే కదా పిల్లలకి. కాబట్టి చిన్న సైకిల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ వరకు, గుళ్ళ దగ్గరికి రాలేనటువంటి వెహికల్స్ కూడా పంతులు గారిని పెట్టుకొని మొత్తం వాహనాలు మొత్తం ఒక చోట వరుసలో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. విజయదశమి రోజున ఏం పూజ చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యంగా ఉదయం అంతా కూడా యథావిధిగా చక్కగా పూజ చేసుకునేట్లు అమ్మవారికి కానివ్వండి, ఇంట్లో ఇష్టదేవతకి, కులదేవతకి, గృహదేవతకి పూజ చేసుకొని ప్రతిరోజు నవరాత్రులు 9 రోజులు కూడాను సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత భోజనం చేసేటువంటి వాళ్ళంతా కూడా ఆ రోజున మాత్రం మధ్యాహ్న సమయంలోనే భోజనం చేస్తారు. దేనికంటే అమ్మవారిని ఉద్వాసన చెప్పడం కూడా, ఇక్కడ చూడండి శరన్నవరాత్రులు కూడాను హేళన చేసేటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి గుర్తులు ఇచ్చారు మనకి. హస్తా నక్షత్రంతో నవరాత్రి ప్రారంభం అవుతుంది, శ్రవణ నక్షత్రంతో అంత్యమైపోతుంది. శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలోనే అమ్మవారిని ఉద్వాసన చెప్పమంటారు. కాబట్టి శ్రవణ నక్షత్రం ఉద్వాసన అయిపోతుంది కాబట్టి అమ్మవారిని ఉద్యాపన చెప్పేస్తాం. కాబట్టి ఆ సమయంలోనే తప్పనిసరిగా అమ్మవారికి పెట్టినటువంటి ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ చేస్తాం. కాబట్టి ఆ మహానైవేద్యం ఏదేందో మధ్యాహ్న సమయంలోనే భోజనం చేయొచ్చు, రాత్రి సమయం వరకు ఉండాల్సిన అవసరం లేదు. మరి ఆ రోజు ఏం పూజ చేస్తే బాగుంటుంది, ఎలా విజయం వస్తుంది అంటే, పాండవులకి విజయం చేకూర్చినటువంటి వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏంటి, సుధీర్ శర్మ పంచ కట్టుకుంటే సుధీర్ శర్మ గుర్తుపెడతారు. బొట్టు పెట్టుకొని పంచె కట్టుకొని ఇలా ఉంటే కదా. నేను వేరే విధంగా వేషం మార్చుకుంటే గుర్తుపెట్టలేరు కదా. కానీ నా నోట్లో వచ్చేటువంటి మాట ఏదైతే ఉంటుందో అది గుర్తుపడతారు గ్యారంటీగా, నేను తెలిసిన వాళ్ళు. కాబట్టి ఈ అజ్ఞాతవాసం అంటే ఎవరికి ఎక్కడున్నారో ఎవరికి తెలియకుండా చేసేటువంటి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. కాబట్టి వీరి చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు చూస్తే వీళ్ళని గుర్తుపెట్టేస్తారు. పాండవుల్ని గద ఉండగానే భీముడు అంటారు, బాణం ఉంటే అర్జునుడు అంటారు. అట్లా ఈ విధమైనటువంటి గుర్తులు ఉన్నాయి కదా. వీళ్ళ ఆయుధాలు మొత్తం కూడాను సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు కొమ్మల మీద పెట్టి వేసి వెళ్ళిపోయారట వీళ్ళు పాండవులంతా. ఈ జమ్మి చెట్టు మీద ఎవరైనా ఆ చెట్టు పొరపాటున ఎక్కి చూసినా ఆయుధాలు ఏవి కూడాను సవ్యమైనటువంటి రూపంలో కనపడవు. కొంతమంది కళేబరం అస్థికల రూపంలో కనపడుతూ ఉంటాయి, కొంతమందికి సర్ప రూపంలో కనపడుతూ ఉంటాయి. అంటే నానా విధాలుగా కనపడతాయి. కానీ అసలు రూపం ఎవరికి కనపడుతుందంటే కేవలం మరలా పాండవులకు మాత్రమే కనపడుతుంది ఆయుధాలు. కాబట్టి ఈ ఆయుధాలు మొత్తం కూడా సెమీ వృక్షం మీద పెట్టేసి వెళ్ళిపోయారట.
ఆ విజయదశమి రోజున ఆ శమీ వృక్షం మీద పెట్టినటువంటి ఆయుధాలు వాడటం వల్ల వీరికి విజయదశమి రోజున విజయం చేకూరింది కాబట్టి సాయంకాలంలో శమీ పూజ చేస్తారు. ఓకే. ఇక ఓ మాట చెప్పాలంటే శమీ పూజ విజయం కోసమే కాకుండా ఆదిత్యాది నవగ్రహాలలో అత్యంత భయంకరమైనటువంటి ప్రతి ఒక్కళ్ళు తిట్టుకునేటువంటి ఒక గ్రహం ఉంది. ఏంటది? శని. ఇప్పుడు పాపం శనీశ్వరుని శనిగాడు అంటే కూడా మొదలుపెట్టారు జనాలు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళది అంటారు, నీ శనిగాడు నేను ఎత్తునున్నారా, ఇప్పుడు పెద్ద శనిగాడు లాగున్నారా. శనిగాడు ఏంటి ఆయన? శనిగాడ్, శనిగాడు కాదు, శనిగాడ్ ఆయన. కాబట్టి శమీ వృక్షం అంటే శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఒక సమిధ. ఆయన అనుగ్రహం కూడా కలగడానికి విజయదశమి రోజున తప్పనిసరిగా సాయంకాల సమయంలో శమీ పూజ చేయాలి. పూర్వకాలంలో పారువేట అనేవాడు దాన్ని. అంటే ఊరి చివర ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని కొట్టుకొని తీసుకొని రావడానికి కూడా భజింత్రీలతో వెళ్ళి తీసుకొని వచ్చి దేవాలయంలో ఒక చోట పెట్టి పూజ చేసేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం చేయాలంటే కష్టంగా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. విలేజెస్లో ఇప్పటికీ కూడా గ్రామాల్లో జరుగుతుంది, అదే విధానంగా జరుగుతుంది, పారువేట పూజ జరుగుతుంది. ఈ గుళ్ళల్లో ప్రతి గుడిలో అది వైష్ణవాలయమా శివాలయమా ఏ దేవాలయమైనా తీసి పక్కన పెడితే ఏ దేవాలయంలో అయినా సరే అందరికీ విజయం చేకూరాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో శమీ పూజ చేస్తారు. ఆ శ్లోకం కూడా చాలా బాగుంటుంది. ఆ శ్లోకం చదువుకొని ఒక శమీ పత్రం అంటే ఇంత ఉంటుంది నాన్న. పత్రం అంటే ఆకు, ఆకు అంటే చిన్న ఆకు ఉంటుంది. ఆకుని మన పాకెట్లో కానీ మన వాలెట్లో కానీ పర్సులో కానీ లేదా ఇంట్లో బీరువాలో కానీ పెట్టుకుంటే విజయం తప్పనిసరిగా చేకూరుతుంది. ఆ రోజు పాండవులకు ఎలా విజయం చేకూరుందో ఆ వృక్షం వల్ల విజయం చేకూరుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో శమీ పూజ చేస్తారు. ఈ శమీ పూజ చేసేటప్పుడు కూడా గుళ్ళలో నేను చాలా చోట్ల చూస్తుంటారు, ఒక 100 మేకలు ఒక్కసారి చెట్టు మీద పడ్డా కూడా అంత క్లీన్గా అవ్వదు. ఈ జనాలు మొత్తం పీకేసుకుంటుంటారు. చెట్టుకే గనక నోరుంటే పిచ్చి బూతులు తిడుతుంది. అంత విపరీతమైనటువంటి స్థాయిలో పట్టి మేకేంటి పసక్కమని లాగేస్తుంది కదా. అంతకంటే ఘోరంగా 100 మేకలు ఒక చెట్టు మీద పడ్డా కూడా అంత ఘోరంగా అయితే క్లీన్ అవ్వదు ఆ చెట్టు. ఒక్క ఆకు కనపడదు. పైగా మనకు ఉండేటువంటి అడ్డదిడ్డమైన కోరికలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొచ్చి దాన్ని గుచ్చుతారు. అది వృక్ష జాతి ప్రకృతి దేవతను పూజ చేయండి రా అంటే మన కోరికలు తీసుకెళ్ళి నాకు బండి కావాలి, నాకు పెళ్ళి కావాలి, దాంట్లో నేను ఒకటి చదివా నాకు విడాకులు కావాలని రాశాడు ఒకడు. ఇంకేం చెప్పాలి అంటే నేను ప్రతి సంవత్సరం చేయిస్తుంటాం కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అసలు వీళ్ళు ఏం రాస్తారా అని చెప్పి మొట్టమొదటి సంవత్సరంలో చూసాను నేను. ఇట్లా గొంతెమ్మ కోరికలన్నీ ఉన్నాయి దాని మీద, అవి రాసి దాన్ని గుచ్చుతారు. అక్కడ చెబుతున్నది ఏంటి శ్లోకాన్ని కూడా పరమార్థం ఏంటంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని. రాముల వారు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందుగానే శమీ వృక్షాన్ని నమస్కారం చేసుకుని వెళ్ళారట. కాబట్టి ఆయనకి జయం చేకూరింది అనేటువంటిది కూడా ఒక ఈ శ్లోకంలో ఉన్నటువంటి పరమార్థం. శమీ శమయతే పాపం మొత్తాన్ని వినాశనం చేస్తుందిట. శమీ శత్రు వినాశని, శత్రు వినాశనాన్ని చేస్తుంది. అర్జునస్య ధనుర్ధారి, ఈ ధనుస్సులు ఇవన్నీ కూడాను అది మోసింది. రామస్య ప్రియదర్శని, రాముడు కూడా ఇష్టంతో ఆరాధించాడు, అలానే దర్శనం చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క శమీ పూజ చేసుకుంటే, శమీ పత్రం కనుక మన దగ్గర ఉంటే సకల పాపాలు నివృత్తి కలుగుతాయి, శని దోషం పోతుంది, అలాగే అందరికీ విజయం చేకూరేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాన్ని ఒక ఆకు తెచ్చుకోండి. అది కూడా మనం పీక్కోవటం కాదు. ఒక మాట చెప్పాలంటే ఎవరైతే పంతులు గారు అక్కడ పూజ చేస్తారో ఆయన చేతుల మీదుగా ఆ శ్లోకాన్ని చదువుతూ తీసుకుంటే పుణ్యం వస్తుంది కానీ, పాపం పోతుంది, పుణ్యం వస్తుంది, విజయం చేకూరుతుంది. కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం లాగేసుకుంటామంటే దానివల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. దానికి ఒక పవిత్రమైన పూజ చేస్తున్నారు, కంకణం కడతారు, చక్కగా ఆ పంతులు గారు ఆ శ్లోకం చదువుతూ ఇస్తారు, అది తీసుకోండి. అంతేగాని మనం లాగేసుకోవడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఇలా చేయండి. ఈ నవరాత్రులు చేయలేకపోతున్నాము, మాకు విజయం కావాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి తప్పనిసరిగా అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ శమీ పూజ అనేది నిజంగా ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. ఈ విజయదశమికి శమీ పూజ చేసుకుంటే ఎంత మంచి జరుగుతుంది అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.